పలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఉన్న గడువును పొడిగించింది కేంద్రం. ఇప్పటి వరకు ఆ గడువు మార్చి 31 వరకు మాత్రమే ఉంది. దాన్ని మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జూన్ 30 వరకు సమయం ఇస్తున్నామన్నారు అధికారులు. బ్యాంకు ఖాతాలు మొబైల్ నంబర్లకు ఆధార్తో అనుసంధానం చేసే గడువును ఈ మధ్యే సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది. ఈ విషయంపై కోర్టు తుది తీర్పు చెప్పే వరకు ఆధార్తో అనుసంధానానికి ఇబ్బందులు లేవని వెల్లడించింది. అప్పుల ఊబిలో చిక్కుకుని సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 75% వాటాను విక్రయించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు బిడ్డింగ్ దాఖలు చేసుకునేందుకు వీలుగా సన్నాహాలు ప్రారంభించింది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్లో ఆమోదం తెలిపింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. రాజౌరి జిల్లా సుందర్బని ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో సైన్యం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. తనిఖీలు జరుపుతున్న సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 8 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా ఇటీవలే నియంత్రణ రేఖ దాటారని సైన్యం తెలిపింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను మందుగుండు సామాగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శక ధీరుడు రాజమౌళి అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అతిథిగా హాజరు కావాలని ఆ దేశ సాంస్కృతిక శాఖ రాజమౌళికి ఆహ్వానం పలికింది. బాహుబలి పాక్ లో ప్రదర్శితం కావటం చాలా ప్రత్యేకంగా ఉందన్న రాజమౌళి పాక్ ఆహ్వానం గొప్ప అనుభూతి అన్నారు. బాహుబలి సినిమా ఎన్నో దేశాలను సందర్శించే అవకాశం కల్పించిందంటూ ట్వీట్ చేశారు. బ్యాంకుల్ని నిండా ముంచి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 3వ పెళ్లికి సిద్ధమయ్యాడు. పింకీ లాల్వానీతో డేటింగ్ చేస్తున్న మాల్యా త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నాడు. 2011లో పింకీ లాల్వానీకి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగం ఇప్పించాడు. భారత్ లో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని లండన్ లో తలదాచుకుంటున్న మాల్యాకు పింకీ అన్ని విషయాల్లో తోడుగా ఉంటోందట. కోర్టు విచారణకు సైతం ఇద్దరు కలిసే వెళుతున్నారని సమాచారం. ఇక్కడే ఆమెతో మాల్యాకు సాన్నిహిత్యం ఏర్పడింది. 62 ఏళ్ల మాల్యా ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. గతంలో ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్నీని పెళ్లి చేసుకున్న మాల్యా రెండోసారి ఎయిర్ హోస్టెస్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అణ్వాయుధాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు స్పష్టం చేశారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా చైనాలో పర్యటించారాయన. భార్యతో కలిసి ప్రత్యేక రైలులో బీజింగ్ చేరుకున్న కిమ్ 2 కొరియా దేశాల మధ్య శాంతి చర్చల గురించి జిన్పింగ్ తో చర్చించారు. మేలో జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలుస్తారు. అణ్వాయుధాలు వదిలేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సౌత్ కొరియాకు అమెరికా ఆయుధాలు ఇస్తే తాము కూడా అణ్వాయుధాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. నీరవ్ మోడీ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పురోగతి సాధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 13,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ను ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించింది. లండన్లోని బార్క్లేస్ పిఎల్సి బ్యాంక్ లో నీరవ్ కు ఈ అకౌంట్ ఉన్నట్టు ఐటీ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది. మోడీ లిమిటెడ్ పేరుతో సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినట్టు తేలింది. విచారణ అనంతరం ఈ అకౌంట్ నీరవ్ మోడీకి చెందిన వ్యక్తిగత అకౌంట్ గా బహిర్గతమైనట్టు అధికారులు చెప్పుకొచ్చారు. ప్రాథమికంగా ఈ అకౌంట్ లో 9 నుంచి 10 కోట్లు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణల పర్వానికి బ్రేక్ పట్టలేదు. మెలానియాతో వివాహం అనంతరం ట్రంప్ తనతో సంబంధం పెట్టుకున్నాడని మాజీ మోడల్ స్టామీ డేరియల్ వ్యాఖ్యలు దుమారం రేపుతుండగానే మరో మోడల్ ఇదే స్టోరీ వినిపించింది. 47 ఏళ్ల మాజీ మోడల్ కెరెన్ మెక్డెల్ ముంబైలోని సేవరీ ప్రాంతంలో ఉన్న గురు గోవింద్ సింగ్ స్కూల్లో చిన్నారులకు సర్ప్రైజ్ ఇచ్చారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్లాసులు జరుగుతున్న సమయంలో సడన్ గా సచిన్ ఎంట్రీ ఇవ్వడంతో పిల్లలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. స్కూల్లోకి వచ్చిన తర్వాత ప్రతి క్లాస్లోకి తిరుగుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు టెండూల్కర్. పిల్లలకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ టీచర్లతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. పిల్లలు చదువుతో పాటు